నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చట్టసభల్లో ఎంటర్ అయ్యేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. చెల్లి ప్రియాంక కోసం అన్న రాహుల్ గాంధీ తాను గెలిచిన కేరళలోని వాయనాడ్ను వదులుకుంటున్నారు. రాయబరేలీలో కూడా గెలిచిన రాహుల్ గాంధీ తనను రాజకీయంగా నిలబెట్టిన వాయనాడ్లో చెల్లిని పోటీ చేయించి లోక్సభలో అడుగు పెట్టించాలని తప్పిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ, కేరళలోని వాయనాడ్లో పోటీ చేసిన రాహుల్ గాంధీ 2 చోట్ల విజయం సాధించారు. రెండింట్లో ఒకదాన్ని వదులుకోవాల్సి ఉంది. రాయ్బరేలీ స్థానం స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి గాంధీ కుటుంబానికి పెట్టని కోట. 1952లో ఫిరోజ్ గాంధీ మొదటిసారి రాయ్బరేలీ నుంచి ఎంపీగా గెలిచారు. తర్వాత ఇందిరాగాంధీ, సోనియా గాంధీ కూడా రాయ్బరేలీ నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2024 ఎన్నికల్లో సోనియా గాంధీ పోటీకి దూరంగా ఉండడంతో రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేసి గెలిచారు. వాయనాడ్లో కూడా రాహుల్ భారీ మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు ఈ 2 స్థానాల్లో ఒకదాన్ని వదులుకోవాల్సి ఉంది. రాయ్బరేలీని ఉంచుకుని వాయనాడ్ ఎంపీకి రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. తనపై ఎంత నమ్మకంతో ఓటేసి గెలిపించిన వాయనాడ్ ప్రజలను నిరుత్సాహపరచకుండా అక్కడి నుంచి తన చెల్లి ప్రియాంకను పోటీ చేయించాలని కూడా రాహుల్ నిర్ణయించినట్లు సమాచారం. ఏఐసీసీ కూడా వాయనాడ్లో పోటీకి ప్రియాంకకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ప్రియాంక పోటీ గురించి అందరిలోనూ ఆసక్తి ఉంది. 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రియాంక పోటీ చేస్తుందని భావించారు. సోనియా గాంధీ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయవద్దని నిర్ణయించుకోవడంతో రాయ్బరేలీ నుంచి ప్రియాంక పోటీ చేస్తుందని భావించారు. అమేథీ నుంచి కూడా పోటీ చేయవచ్చని ప్రచారం జరిగింది. ఖమ్మం నుంచి పోటీ చేయాలని కూడా ప్రియాంకకు ఆహ్వానం అందింది. కానీ ఆమె ఎక్కడా పోటీ చేయకుండా ప్రచారానికి పరిమితమయ్యారు. ఇప్పుడు వాయనాడ్ సీటు ఖాళీ అవుతుండడంతో అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు. 52 ఏళ్ల వయసున్న ప్రియాంకకు చట్టసభల అరంగేట్రం ఈ ఎన్నికతో జరుగుతుందని భావిస్తున్నారు.